అన్నా ఏంటన్నా మీ వాళ్ళని కుళ్ళుబైండ్ ఇచ్చాడు. ఇవి మా పనులు కావే. హమీద్, ఆ అన్న ఇంతకు ముందు ఏమైనా వచ్చాడా? లేదన్నా. నా డబ్బులు ఇస్తారా నీ బండి తీసుకెళ్ళాలా? తీసుకెళ్ళరా. వద్దొద్దన్నా, ఇస్తాను. ఎంత ఇవ్వాలరా? ఎంత అన్నా? 3 lakhs. 200. నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. హమీద్, నీతో ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఉన్నాయన్నా. ఇది తీసుకో అన్నా. అది ఏంట్రా మళ్ళీ ఇది? దేనికైనా లిమిట్ ఉంటుంది కదా. అన్న ఫోన్ మర్చిపోయినాడు. ఎటు కాకుండా పోతాం. ఏంట్రా కళ్ళెగిరేత్రం ఏంట్రా? అబ్బా 200 లాభం. చాలా గొప్ప పని చేశావు. అరే నా ఫోన్ ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళి వాడిని అడగరా, గాల్లోంచి తీసి నీ చేతిలో పెడతాడు. అన్నా నా ఫోన్ చూసారన్నా, చాలా కాస్ట్లీ ఫోను. తెలీదురా. అన్నా మీ ఫోను ఇప్పుడు అలా స్టక్ అయిపోతావేంటి? చెప్పు పికే, ప్లీజ్ పికే, ప్లీజ్ చెప్పు పికే. ఇక్కడే పెట్టి మర్చిపోయారన్నా. సారీ అన్నా, నేను మిమ్మల్ని మోసం చేశాను. ఓవర్ యాక్షన్ పడదే. ఇదిగోండి అన్నా. అన్నా, ఎవరు చూసినా చూడకపోయినా పైనుంచి ఆ దేవుడు చూస్తుంటాడు. ఇంకెప్పుడు పేదవాళ్ళని మోసం చేయకు. అవును అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా? కిల్లర్ ఫిల్మ్. ఏమండే కిల్లర్ ఫిల్మ్ అన్నారు, కోతిగాడు వచ్చాడేంటి? సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. తమ్ముడు ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్పండి అన్నా. మ్యాటర్ ఏంటి? ఏం ఫుల్ సంతోషంగా ఉన్నావు? చాలా ఏళ్ళ తర్వాత నా లవర్ని కలుస్తున్నా, చాలా సంతోషంగా ఉందన్నా. అవునా? తమ్ముడు ఒకటి చెప్తా, వింటావా? చెప్పు చెప్పవా. చెప్పండి అన్నా. నేను కూడా నీలాగే 1 year బ్యాక్ మా అమ్మతో ఫోన్ మాట్లాడుకుంటూ ఇదే ప్లేస్ లో తలకాయ కోల్ తగిలి చనిపోయినా. నేను కూడా నీలాగే 1 year బ్యాక్ మా అమ్మతో ఫోన్ మాట్లాడుకుంటూ ఇదే ప్లేస్ లో తలకాయ కోల్ తగిలి చనిపోయినా. అంటే కుక్క కాదు నక్క. అంత జరిగాక నువ్వు ప్రాణాలతో ఉన్నావు కదన్నా. వాడిని చూసి ఆశ్చర్యపోయి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. ఎవ్వడ్రా నువ్వు? ఏడుంటావురా నువ్వు? జర్రుంటే చచ్చిపోతుంటరా. దయచేసి ప్రతి ఒక్కరు ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు మీ ప్రాణాలను కాపాడుకోండి, అలాగే జాగ్రత్త వహించండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు